క్రీస్తు వారు ఒకసారి ఆయన శిష్యులకి కొంతమంది ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడికి ఒక ధనవంతుడైన వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. ప్రభువా ప్రభువా అన్నాడు. అప్పుడు నేను నీకు ఏం చేయగలను అని ప్రభు అడిగినప్పుడు నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అని ఆ ధనవంతుడు అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. అవును, నేను బాల్యం నుండి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పాడు. మరి ఇంకా నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అని ఆ ధనవంతుడు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నీకున్నవన్నిటిని విడిచిపెట్టి, నీకున్న ధనాన్ని ఆస్తిని అంతటిని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడైన వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బాల్యం నుండి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, ఆయన సన్నిధికి వెళ్తున్నారు. కానీ వారు విడిచిపెట్టవలసినవి వారు విడిచిపెట్టడం లేదు, వారి జీవితాన్ని మార్చుకోవడం లేదు. ఆ యొక్క పరలోకం మనం చేరాలన్నా, ఆ యొక్క నిత్య జీవం మనం చేరాలన్నా విడిచిపెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసూయ, ద్వేషం, కక్షలు అంటూ ఇంకా చాలా మంది హృదయాల్లో చెడు తలంపులు, ఇలా చాలా విషయాలు, యవనస్తులైనా పెద్దవారైనా చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కానీ వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం లేదు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో మనం ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే మనకు ఆ నిత్య జీవం వస్తుంది. ఒకసారి ఆలోచించు.